వెల్కమ్ బ్యాక్. సాయి శ్రీజ గోవింద్ నాతో పాటు మా అక్క వాళ్ళు కూడా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హాయ్ చెప్పారు. సో మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి మీ శ్రీజాని. అవును కదా. సో మా అక్క వాళ్ళు కూడా చాలా ఫన్నీగా చాలా సరదాగా ఉన్నారు. సో అందరూ అక్క వాళ్ళే కాదు, ముగ్గురు అక్కలు, తను వచ్చి మా సిస్టర్, మా బాబాయ్ కూతురు, వీళ్ళిద్దరూ మా పెదమ్మ కూతురులు వీళ్ళిద్దరూ. సో నా పక్కనే ఉంది కదా గ్రీన్ కలర్ సారీ, తను నా ఓన్ సిస్టర్ అనమాట. సో మేమంతా కలిసి అందరం కలిసి అయితే మేము ఎప్పుడు చెప్పాను కదా, చాలా వీడియోస్లో చెప్పినాం మా ఫ్యామిలీ అంతా కలిసి మెలిసి చాలా బాగుంటామని, చాలా పెద్ద ఫ్యామిలీ అని కూడా చెప్పాను. సో మేమందరం కలిసి బావలు లేకుండానే మేమందరం కలిసి ప్రమీల ఇంటికి అయితే వచ్చేసాం. సో అక్కడ మా ప్రమీల వీడియో తీస్తుంది ఫ్యాషన్ షో లాగా, ఒక్కొక్కరు నడవండి అంటే వీళ్ళు చూడండి ఎట్లా నడుస్తున్నారు, వయ్యారి బామా అన్నట్టు నడుస్తున్నారు. సో వీళ్ళిద్దరు నడవమంటే లాక్కుంటున్నారు. సో ఈ విధంగా అయితే కోయంబత్తూరుకి మంచిగా రెడీ అయ్యి సో వెళ్తున్నాం. కోయంబత్తూరు నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అంటే, మేము ప్రజెంట్ కోయంబత్తూరులోనే ఉన్నాము. సో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామంటే ఈషాకి వెళ్తున్నాం. ఈషా అంటే చాలామంది తెలిసిన, ఇది సెకండ్ టైం వెళ్తున్నాను అనమాట. నేను మా అల్లుడికేమో లీవ్ లేదు సండే తప్ప. సో మా ప్రేమిల అయితే రాలేదు. సో ఏం చేద్దామా అని ఆలోచిస్తూ కూర్చుండగా సో మా ప్రేమిల అయితే కార్ బుక్ చేసింది, ర్యాపిడో బుక్ చేసి సో వాళ్ళనే మాట్లాడుకొని ఈషాకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 1.5 గంట జర్నీ ఈషాకి. సో ఆయన మామూలుగా అయితే దగ్గరే, కానీ ఫుల్ ట్రాఫిక్ అబ్బా కోయంబత్తూరులో. చూసారా ఈ రోడ్లు కానీ హైవే కానీ ఎంత బాగుందో, చాలా పెద్ద సిటీ. సో ఎక్కడ చూసినా ట్రాఫికే, కానీ ప్లేసెస్ మాత్రం ఖాళీగానే ఉన్నాయి సైడ్స్. కానీ కొంచెం పల్లెటూరు లాగా కొంచెం అలా బాగానే ఉంది, కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సిటీ కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఎక్కువగా జాబ్ చేసేవాళ్ళు, స్టడీ ఉంటారు కదా. సో ఈషా దగ్గరికి అయితే వచ్చేసాం. సో మా అక్క వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, వినండి ఏం చెప్తున్నారంటే, చెట్టుని చూపిస్తున్నారు. ఆ చెట్టు అది పాకు చెట్టు అంటారు కదా, ఆ చెట్ట కాదా. ఈ మా చెల్లి ఏం చెప్తుందంటే, నేను మీ అందరికన్నా చిన్నదాన్ని, నాకు తెలిసింది మీకు కూడా లేదని వాదించుకుంటూ వస్తున్నారు. నిజంగా నాకైతే అసలు ఏం తెలీదు చెప్పాలి అంటే. సో పిల్లలు లేకుండా, ఎవరు లేకుండా, వాళ్ళ పిల్లలు వదిలేసి నేను నా పిల్లల్ని వదిలేసి అందరం వెళ్ళి సో ఈషాకి అయితే వచ్చేసాం. ఈషాకి 3 రూట్లు ఉన్నాయి. మేమైతే డైరెక్ట్గా గుడి దగ్గరికి వచ్చేసాం. లాస్ట్ టైం అటు నుంచి వచ్చాం, ఫ్రంట్ నుంచి, అదే ఆదియోగి శివలింగం స్టాచ్యూ ఉంది కదా, అక్కడి నుంచి వచ్చాం. ఈసారి అయితే ఫస్ట్ ఈ ఫ్రంట్ నుంచే వచ్చేసాం. సో మొబైల్ అంతా అక్కడ పెట్టేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు మొబైల్ మాత్రం నాట్ అలౌడ్, బ్యాగులు కూడా పెద్ద బ్యాగులు కూడా నాట్ అలౌడ్. సో లోపలికి అయితే వెళ్ళాము. మా అమ్మ ఏమంటుందంటే లోపల పెట్టవచ్చు కదా అంటుంది, లోపలి ఫోన్ అలౌడ్ చేయరు మా అని. సో ఈ విధంగా ఇది బయట వరకు షాప్స్, బ్యాగ్స్, హోటల్స్. సో టెంపుల్కి అయితే వెళ్ళి కూడా మంచిగా దర్శనం చేసుకున్నాం. సో లాస్ట్ టైం అయితే మా తమ్ముళ్ళే వాటర్లో మునిగారు. సో ఈసారి మేము మునిగాము. మేమైతే నిజంగా చాలా హ్యాపీగా మంచిగా మునిగి శివలింగానికి అభిషేకం చేసి వాటర్లో చాలా బాగుండింది. సో మా అక్కలకి ఫీలింగ్ ఎలా ఉంది అని అడిగాను. చాలా బాగుంది అని చెప్పింది. మా కౌన్సిలర్ లెక్క నిజంగా ఈ ఫీల్ మర్చిపోలేము అని చెప్పింది. సో మాకు కూడా ఎప్పుడు ఇలాగే గుర్తుగా ఉంటుందని మెమరీ కోసం ఈ వీడియో లాగ్ చేశాను. అలాగే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకున్నాం. ఓకేనా. సో ఎద్దుల బండిలతో వెళ్తున్నాం, నడవచ్చు కదా అని. లాస్ట్ టైం అయితే మా మణిగాడు మమ్మల్ని ఎద్దుల బండి మీద ఎక్కించి వాడు మమ్మల్ని వీడియో తీసుకుంటూ వచ్చాడు. కానీ ఈసారి ఎవరు మాతో పాటు జెంట్సే లేరు కదా, సో నేనే వీడియో తీసుకుంటూ వెళ్ళాను ఎద్దుల బండి మీద, మా అక్కల్ని ఎక్కిద్దామని. సో ఎద్దుల బండి మీద ఇంత మాత్రం దానికి ఆ ఎద్దుల బండి ఎక్కాలా, అవసరమా, నడిచి వెళ్తాం కదా అనింది. సో అక్క జస్ట్ ఎంజాయ్ ఫన్ కోసం అక్క, నడవడానికి కాదు, జస్ట్ ఊరినే వెళ్దాం అలాగా అని చెప్పాను. మా అదృష్టం ఏంటంటే అక్కడి నుంచి బయటకు వచ్చామో లేదో మంచిగా క్లైమేట్ మారిపోయింది, వర్షం వచ్చింది, చాలా బాగుంది. దర్శనం దగ్గర అయితే అమ్మవారిని దర్శించుకున్నప్పుడు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం శివలింగం అక్కడికి లింగాన్ని దగ్గర వస్తాం కదా, మెడిటేషన్ చేపిస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. వెళ్ళాల్సిన ప్లేసు అంటే అది ఒక్క 10 నిమిషాలైనా మనం ఆనందంగా ఉంటాం. ఈ టెంపుల్ కట్టి 12 సంవత్సరాలు అవుతుంది. మంచిగా పేరు వచ్చింది ఈ టెంపుల్కి కూడా. ఇది ఒక ఆశ్రమం, అలాగే కాలేజెస్, అలాగే స్కూల్స్, ఒక ఫౌండేషన్ లాగా. కానీ ఒరిజినల్ టెంపుల్ వచ్చి కొండ మీద ఉంటుంది, 7 కొండలు, చాలా బాగుంటుంది. కానీ అక్కడ కూడా లింగభైరవి మాతే, అలాగే శివుడు వెలసింది.
ఓకేనా. అలాగే ఇప్పుడు రీసెంట్గానే బెంగళూరులో కూడా కట్టున్నారు ఆదియోగి స్టాచ్యూ. అది ఎన్ని సంవత్సరాలు కట్టిందో నాకైతే తెలీదు, కానీ కట్టున్నారని చాలామంది చెప్తున్నారు. మా ఆల్రెడీ చెప్పారు, అలాగే తిను మా ఫ్రెండ్ కూడా చెప్పింది, ప్రసన్న అని. సో అక్కడికి వెళ్ళలేదక్క, వెళ్ళాలి అంటుంది. సో సేమ్ ఈ ఈషా దగ్గర ఎలా ఉందో కోయంబత్తూరులో, సేమ్ బెంగళూరులో కూడా అలాగే ఉందంట. నేనైతే చూడలేదు బెంగళూరులో. చాలా బాగుంది, చూసారు కదా గార్డెన్స్ అన్నీ. ఒక్కసారి వెళ్ళాల్సిన ప్లేసు అంటే నేను ఆ ఈషా అనే చెప్పగలను. చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు, కోయంబత్తూరుకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి విజిట్ అవ్వండి, చూడండి. చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, చాలా బాగుంటుంది. యోగా చేస్తే ఎంత మంచిదో అక్కడికి వెళ్ళి మనం యోగానే చేపిస్తారు, కానీ చాలా బాగుంటుంది. అంతా ఇంగ్లీష్ వాళ్ళు, చాలా బాగుంటుంది. ఒకసారి వెళ్ళి విజిట్ అవ్వండి, ఓకేనా. నా కోసమైనా వెళ్ళొద్దు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. చూడాల్సిన ప్లేస్ కోయంబత్తూరు ఈషా, ఓకేనా. సో చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో, అలాగే ఆవులు నిజంగా చాలా బాగుంది. ఎక్కువ ప్లేసెస్ కూడా కదా కనిపిస్తుంది కదా మీకోసం. మంచిగా నేను వీడియో అయితే తీశాను, చూస్తున్నారు కదా. జనాలు అయితే ఎప్పుడు ఉంటారు, ఇప్పుడు ఇంకా హాలిడేస్లో ఇంకా ఎక్కువ ఉంటారు, చూస్తున్నారు కదా. సో ఈ విధంగా అయితే మేము కలిసి అక్క చెల్లెం అందరం కలిసి వెళ్ళాము. సో మా అక్క వాళ్ళందరం నేను తీసుకొని వెళ్ళాను, చాలా హ్యాపీ. సో అలాగే బండి మీద వస్తుంటే నిజంగా బాగుంది అంటున్నారు మా అక్క వాళ్ళందరూ, చాలా బాగుంది. ఒక అక్కేమో ఇది నడవలేమా మనము అనింది. నడుస్తాం కానీ బాగుంటుంది కదా ఇలా వెళ్తే అని నేనే సరదాగా వెళ్దాంలే అని చెప్పి తీసుకెళ్ళాను. చూస్తున్నారు కదా గుడికి ఈ ఆదియోగి అదే శివలింగం స్టాచ్యూ ఉంది కదా, దానికి చాలా దూరం. మనకి లైవ్ కనిపించేది లాస్ట్ టైం శివరాత్రికి లైవ్ కనిపించింది, చూసారా చాలామంది. నేనైతే చూశాను. లోపల లింగభైరి మాతని కాసేపు చూపించారు. మిగతా అంతా బయట ఈ ప్లేసెస్లోనే చూస్తున్నారు కదా. ఈ ప్లేసెస్లోనే శివరాత్రి అనేది చాలా గ్రాండ్గా చేస్తారు. మేము బ్యాక్ సైడ్ ఉన్నాం, ఫ్రంట్ సైడ్ వెళ్తాను, చూపిస్తాను. చాలా బాగుంటుంది. మేమైతే మధ్యాహ్నం టైంలో వెళ్ళాం. లాస్ట్ టైం అయితే ముందు అంటే 3కి వెళ్ళాము, అక్కడే పొద్దుపోయింది. నైట్ టైం అప్పుడు చాలా బాగుంటుంది కదా అని అంటున్నారు అక్క వాళ్ళు. సో నైట్ టైం కూడా బాగానే ఉంటుంది అక్క, కానీ బ్లూ లైటింగ్లు బాగా వెలుగుతాయి అక్కడ అని చెప్పాను. సో ఓకేలే అని హ్యాపీగా ఫీల్ అయ్యారు, ఓకేనా. చూస్తున్నారు కదా బాగుందా. ఇది ఫ్రంట్ నుంచి ఇది ఒక దారి, మేము అక్కడ దిగాం కదా ఎంట్రన్స్లో, అదొక దారి అనమాట, ఓకేనా. మొత్తం 3 దారులు ఉన్నాయి ఈషాకి రావడానికి. చూస్తున్నారు కదా ఇది ఎంట్రన్స్, అంటే ముందు నుంచి వచ్చే వాళ్ళకి ఎంట్రన్స్. ఈ స్టాచ్యూ చాలా బాగా కట్టారు, చాలా హైట్లో కట్టున్నారు కదా. చాలామంది ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడికి వచ్చి. సో వాళ్ళతో పాటు మేము కూడా ఫొటోస్ దిగాము మంచిగా. చూస్తున్నారు కదా ఇక్కడ ఎంట్రన్స్ వచ్చి శివలింగానికి అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ ఎంట్రన్స్లో చూపిస్తాను అది కూడా. సో ఈ విధంగా అయితే మంచిగా మా ప్రేమిల వాళ్ళ ఇంటికి వెళ్ళి కోయంబత్తూరులోకి వెళ్ళి ఈషాకి అయితే వెళ్ళడం జరిగింది. చూస్తున్నారు కదా ఇది అంతా రాగితోనే ఉంటుందన్నమాట. అక్కడ అభిషేకాలు కూడా చేస్తారు, మనతోనే చేపిస్తారు. అందరూ కూర్చో ఉన్నారు కదా, అందరూ ధ్యానం చేస్తున్నారు. ఎక్కడున్నారు కదా ఇంగ్లీష్ వాళ్ళు, లోపల మొత్తం ఇంగ్లీష్ వాళ్ళే ఉంటారు. సో ఇంకా దగ్గర నుంచి చూడాలని వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి చూస్తే ఓ అమ్మ ఎంత హైట్లో కనిపిస్తున్నారు. అది ఆ రూపం అనేది ఎంత హైట్లో ఉందంటే అంత హైట్లో ఉన్నారు. చూస్తున్నారు కదా మేమైతే నడుచుకుంటూ వచ్చేసాం. చూస్తున్నారు కదా ఎంత దూరంగా ఉందో, చాలా దూరం నడవాలి కార్ పార్కింగ్కి అక్కడికి. సో ఇక్కడ మా అక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ వెళ్ళాము. సో మా చిన్నక్క అదే నన్ను ఆదియోగి దగ్గర మంచిగా వీడియో తీయండి అంటే, చూశారు కదా ఎలా తీస్తున్నారు వీడియో తీయడం రాదు, ఫొటోస్ తీయడం రాదు. చూడండి ఎలా తీశారు. ఇంకేం చేద్దామని అక్కడ ఎవరో ఒకరు తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని అడిగి మమ్మల్ని గ్రూప్గా ఒక ఫోటో తీయండి అని అడిగాను. సో తీశారు. మా చిన్నక్క ఒక మిమిక్రీ చేస్తుంది, వినండి బాగుంటుంది. వస్తుంది నెమ్మలి
అక్క అక్క పికాక్ వాళ్ళ అరుస్తున్నావు అక్క నువ్వు ఒక్కసారి 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 అక్కడ ఎక్కువగా నెమళ్ళే ఉన్నాయి, అది క్యాచ్ చేసింది మా అక్క. సో నిజంగా చాలా బాగా అరిచింది, కానీ వీడియో తీయడం పెట్టంగానే చిన్నగా అరిచింది అనమాట. చాలా ఫన్నీగా చాలా బాగుంది కదా. సో ఇలాగే మంచిగా దాహం వేస్తుంది, ఆకలేస్తుంది అంటే సో అక్కడ ఏం తినాలో ఏం అర్థం కాక సోడా అయితే తాగాము. సో చాలా బాగుండింది కదా, చాలా బాగుంది కదా. సో మా అక్క వాళ్ళతో అలాగే కలిసి అందరికీ ఫుల్గా టైర్డ్ అయిపోయినాం, ఆకలేస్తుంది, మొహాలు చూసే మంచిగా మాడిపోయింది ఒక్కొక్కరికి. అందరికీ మా చిన్నకి కదా మా పుష్పకి అయితే చాలా బాగా వాడిపోయిందనే చెప్పాలి. చూసారు కదా ఆకలికి. సో ఇంకా అక్కడికి వచ్చి అన్నపూర్ణ కోయంబత్తూరులో అన్నపూర్ణ హోటల్లో నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది, ఓన్లీ వెజిటేరియన్, చాలా సూపర్గా ఉంది. సో ఆల్రెడీ షార్ట్ రూపంలో పెట్టాను, మా పాప చెప్తుంది. థ్యాంక్ యూ సో మచ్, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి మా వీడియోస్ని. సో అలాగే ముగ్గురికి షేర్ చేయండి, ఓకేనా, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ని మంచిగా చూస్తున్నందుకు మీరందరూ ఇంతసేపు ఓపిక్గా నా వీడియోస్ అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్, మీ అభిమానం ఇలాగే నా మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మీ శ్రీజ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. అందరికీ బాయ్ బాయ్.